నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గేటం రమేష్ గారు భీమవరంలో ఎంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. మీకు ఏ అవసరం వచ్చింది చేయండి. ఈరోజు 28వ తారీఖు సార్, గురువారము, నవంబరు 2024. టైము 5 నిమిషాలు తక్కువ 5 అయింది సార్. సాయంత్రం చీకటి అయిపోతుంది. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. ఈరోజు కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలో ఈ కారు నా దగ్గర ఉంది. ఇది ఎవరు కొనుక్కుంటారో కానీ అదృష్టవంతులు సార్, అదృష్టవంతులే. ఎందుకో మీకు కారు చూపిస్తాను. కారు అంతా బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటే 2021లో మారింది, క్రాక్ ఇచ్చి. ఇక్కడ ఇవ్వండి సార్, మీకు చూపిస్తాను. అన్ని రోడ్ల మీద సార్ పార్కింగ్లు. ఎండకి లోపల హీట్ ఎక్కిపోయి ఎయిర్ గ్యాప్ ఇస్తుంటాయి. గ్లాస్ ఒకటే మారింది సార్. మీకు మొత్తం ఒరిజినల్ పెయింట్ సార్. ఇప్పుడు వరకు 2016 మహేంద్ర కేయువి 100K8 టాప్ మోడల్ సార్. కారు రాత్రి ట్రైల్ వెళ్ళాను సార్. చాలా స్పీడ్గా నడిపాను సిటీలో, చిన్న చిన్న రోడ్లలో కూడా. పర్ఫెక్ట్ కారు సార్. షోరూంలో తెచ్చి మనం 1 సంవత్సరం వాడిన తర్వాత ఎలా ఉంటుందో కారు అలాగే ఉంది సార్. ఎంత తిరిగిందో మీకు ఆఖరణ చూపిస్తాను. మీరు కారు పూర్తిగా చూడండి సార్. చీకటి అయిపోతుంది, కొద్దిగా స్పీడ్గా చూపిస్తాను. కానీ ఎవరు తీసుకున్నా కారు మాత్రం 100% అదృష్టవంతులు సార్. మంచి కారు, డీజిల్ వెహికల్ సార్. డీజిల్ వెహికల్, మైలేజ్ మీ ఇష్టం. ఓకేనా సార్? నేను కారు అంతా కొంచెం స్పీడ్గా చూపించేస్తాను. ఫ్రంట్ వ్యూ చూడండి సార్. ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి. టమాటా రెడ్ సార్ కారు. పర్ఫెక్ట్. డే టైం రన్నింగ్ లైట్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, హెడ్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి. షోరూమ్ పీస్ లాగా ఉంది సార్ కారు ఇది. సార్ కనిపిస్తుందండి. టైర్స్ మీకు 80% సార్. ఎందుకో చెప్తాను. 80% మీకు 2016లో వచ్చినటువంటి టైర్లు సార్ ఇవి. బ్రిడ్జ్ స్టోను. కొద్దిగా చీకటి అయిపోయింది, ఏమనుకోవద్దు. ఎంత తొందరగా ప్రయత్నం చేద్దామన్నా ఈరోజు వెన్యూ వల్ల మధ్యాహ్నం 2 గంటల వరకు, 2:30 వరకు వెన్యూతో అయిపోయింది. తర్వాత ఇవాళ 3 కార్లు డెలివరీ ఉన్నాయి. ఆ డెలివరీ ఉండడం వల్ల నేను అన్ని డాక్యుమెంట్స్ అన్ని నేను చెక్ చేసేసరికి లేట్ అయిపోయింది. కేఈవి 100 సార్. ఇది ఒరిజినల్ సార్ కారు. ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతాది కారు అంతా కూడా ఫుల్ ఒరిజినల్. నాకు కొద్దిగా ఇది సపోర్ట్ చేయండి సార్. ఇలాగా జరుపుతూ ఉంటే ఇలా అంటుంటే నాకు ఫోకస్ తేడా వస్తుంది సార్. దానికి నాకేంటో తెలియట్లేదు. సీట్ కవర్లు చాలా నీట్గా ఉన్నాయి, బ్రాండ్ న్యూగా ఉన్నాయి. 6 సీటర్ సార్. ఎదర 3 కూర్చోవచ్చు, వెనకాల 3 కూర్చోవచ్చు సార్. ఇంటీరియర్ అంతా కూడా పర్ఫెక్ట్, బ్రాండ్ న్యూగా ఉంది సార్. బ్రాండ్ న్యూగా ఉంది ఇంటీరియర్. నా ఫోన్లో తీస్తున్నాను. కార్ అంతా ఒరిజినల్ సార్. మీకు పగలు చూపించినట్టు ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే నేను చెక్ చేశాను కాబట్టి. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. బ్రాండ్ న్యూ సీట్లు సార్. వెనకాల 3 ఆర్మ్ రెస్ట్లు సార్. ఏదో పెద్ద లగ్జరీ కార్కి ఇచ్చినట్టుగా 3 హెడ్ రెస్ట్లు వచ్చినాయి. చూపిస్తాను సార్ మళ్ళీ ఎంతనే. కారు చూడండి ఎంత బాగుంది చూడండి సార్. కారు అసలు ఒరిజినల్ సార్ కారు ఇది. టైర్లు అయితే మాత్రం 80% టైర్లు ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ సార్. టైరు చాలా స్ట్రాంగ్ ఎలాయ్ వీల్స్ ఉన్నాయి. కేయువి 100K8 సార్. ఉన్నట్టుగా ఒరిజినల్గా చూపిస్తున్నాను సార్. ఇది బ్రాండ్ న్యూ. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెయింట్ టచ్అప్ అవ్వలేదు. ఇక్కడ స్టిక్కర్ ఏదో వేసినట్టున్నారు, స్టిక్కర్ తీశారు సార్. ఇక్కడ స్టిక్కర్ సార్, స్టిక్కర్ తీశారు అంతే. ఇదేదో మళ్ళీ ఫోన్ స్టిక్కర్ సార్. ఇదిగో అదే పెట్రోల్ తోటి క్లీన్ చేయాలి. హై క్లాస్ సార్. డీఫాగర్ కొన్నప్పుడు వేసుకున్న ఎల్ స్టిక్కర్ అలాగే ఉంది. వెనకాల డీఫాగర్ వైఫర్ ఉంది సార్. ఓకే, एक बार डिक्की कॉल. తాళం తీసుకురా. డిక్కి
ఈ ఆయిల్స్ అన్ని మార్చేశారు. ఈ సైడ్ మీద రక్కన పడేగనా. సార్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, మీకు చీకట్లో ఇది కనిపించట్లేదు. టైర్ ఇప్పటి వరకు వాడలేదు సార్. టైర్ అసలు వాడలేదు. టైర్ అన్యూజ్డ్ సార్. అంటే నేను 99% నిన్న చూసింది అన్యూజ్డ్. పైన కొద్దిగా మట్టిలాగా ఉంది అంతే, కనిపించట్లేదు. సారీ సార్, ఏమనుకోద్దు, చీకటి అయిపోయింది కదా. మొత్తం కార్ అంతా ఒరిజినల్ సార్. నా భరోసా, నా గ్యారంటీ. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. ఇండియాలోనే బహుశా ఇంత తక్కువ తిరిగిన కారు ఇవ్వడం అంటే సార్, అది మా గొప్పతనం కాదు, మీ ఆశీర్వాదం అంతే. మా గొప్పతనం అని నేను అయితే ఎప్పుడు అనుకోలేదు. 2016 కారు సార్. ఏమన్నా తిరిగితే కదా సార్ కారు నలిగేది. తిరుగుతేనే కదా ఏదైనా గీతలో సొట్టలో డెంటింగ్ పడేది. ఇంట్లో పెట్టి అలాగా ఏదో 1-2 కిలోమీటర్లు తిరుగుతుంటే ఏమవుతుంది సార్ కారు. ఇగో సార్, ఇక్కడ ఒకళ్ళు కూర్చోవచ్చు, డ్రైవర్ గారు కూర్చోవచ్చు. ఒకవేళ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మీకు ఇది ఇంకో సార్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు చక్కగా ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్ అదిగోండి కిందకే. ఇగో మళ్ళీ ఇదేమో ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి మొబైల్స్, ఇది ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోకుండా ఇక్కడ కూర్చోబెట్టుకొని చక్కగా పిల్లల్ని వేసుకోవచ్చు. అలా వెనక్కి వేసుకుని ఇలా కూడా ఉంది. చాలా నీట్గా ఉంది సార్. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది డిజైనింగ్. మొత్తం దీని మాన్యువల్ బుక్లు అన్నీ ఉన్నాయి సార్. దీనికి మొత్తం గిల్లులు అన్నీ ఉన్నాయి. ఇగో ఉన్నాయి, అంత ఇలాగా ఉంది. ఈ ఫినిషింగ్ సార్ చాలా బాగుంది ఫినిషింగ్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్, అక్కడ ఎయిర్ బ్యాగ్ ఉందా, అక్కడ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ మీద, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. సేఫ్టీ పరంగా కూడా మంచిది, చాలా బాగుంది సార్ కార్ అయితే. ఎవరు తీసుకుంటారో మరి, నేనైతే వెంటనే తీసేసుకుంటారేమో అనుకుంటున్నాను. ఫ్రంట్ వీల్ 70-80% టైర్లు ఉన్నాయి సార్. అన్ని అలాయ్ వీల్స్. కొద్దిగా జోకర్ గట్ట చూపించలేకపోతున్నాను. బానెట్ ఓపెన్ కదా, చూడండి సార్ కార్. లైట్ వేయడానికి చూస్తాను సార్. వేసాను, లైట్ వేసాను సార్. చీకటి అయిపోయింది సార్. అదిగో స్ట్రీట్ లైట్లు వేస్తారు. 5 గంటలకే చీకటి అయిపోయింది సార్. 2020 11వ నెల 2020లో బ్యాటరీ సార్ అది. చూడండి, 2020 11వ నెల. యాప్రాన్స్ ఎక్కడ టచ్ చేయలేదు సార్. అవి యాప్రాన్స్ కానీ ఇవేమి ముట్టుకోలేదు సార్, ఎక్కడ కూడా ఇవేం ముట్టుకోలేదు. స్టిక్కర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కారు చాలా బాగుంది సార్. ఎంత తిరిగిందో చెప్తాను. చూసారా, మొత్తం చాలా నీట్గా ఉంది సార్ కారు ఇది. ఇంజిన్ ఆయిల్ అసలు ఎలా ఉందో ఒకసారి వెనక కనిపిస్తుందా? మీరు ఏమీ లేదనుకుంటారు, కాదండి, చాలా పలచగా ఉంది ఇంజిన్ ఆయిల్, చాలా పలచగా ఉంది. ఇంజిన్ ఆయిల్ మార్చారు సార్ ఇప్పుడే. బంద్ కదా. లోపల చూపించలేదు, సారీ సార్. లోపల చూపిస్తాను. చూడండి సార్, ఈసారి ఎంత తిరిగిందో చూడండి ఒకసారి. కనిపిస్తుందా సార్? ఎంత తిరిగింది సార్? 10,800 తిరిగింది సార్. ఎంతండి? 10,800. ఇంటీరియర్ చూడండి ఎంత బాగుంది సార్. రాత్రి నేను నడుపుతుంటే నాకు కొత్తగా అనిపించింది సార్, ఎందుకంటే గేర్లు ఇక్కడ ఉంటాయి కదా, కొత్తగా అనిపించింది. హ్యాండ్ గేర్ ఏమో ఇది లాగాలి, ఇదిగోండి, ఇదిగో లోపలికి వెళ్ళింది, ఇలా లాగాలండి.
నాకైతే చాలా కొత్తగా అనిపించింది. చాలా నీట్గా ఉంది సార్. స్టీరింగ్ చాలా స్మూత్గా ఉంది. 4 పవర్ విండోస్, లాక్, మిర్రర్, రైట్ మిర్రర్, లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. ఇది ఈకో ఏదో ఉంది సార్, ఈఎస్ఎస్. ఓకే సార్, పర్ఫెక్ట్. 10,800. మరి ఇంతకంటే తక్కువ కారు ఇండియాలో ఇంకెవరు ఇవ్వగలరు సార్? అది మీ అందరి ఆశీర్వాదంతో జెన్యూన్ కార్స్ ఏపీ వల్ల సాధ్యం అని నేను అనుకుంటున్నాను. విత్ యువర్ ఆల్ బ్లెస్సింగ్స్. హార్న్ బాగుంది సార్, ఎయిర్ బ్యాగ్ ఉంది. అసలు కారు చాలా ముద్దుతో వస్తుంది సార్. ఎవరు తీసుకున్న అదృష్టవంతులు సార్, ఎందుకంటే ఈ కారు ఏం తిరిగింది సార్ చెప్పండి. నేను మొదట్లో చెప్పాను మీకు, మనం ఒక సంవత్సరం కారు షోరూమ్ తెచ్చి మన ఆంధ్రాలో సౌత్లో ఒక సంవత్సరం తిరిగేవాడికి 10,000 తిరిగేస్తాం. సంవత్సరంన్నరకే 10,000 తిరిగేస్తాం. 2016 8 సంవత్సరాలు అయింది సార్, 10,000 తిరిగారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి కారు ఎలా ఉంటుందో. ఇవేవో డస్ట్ ఏంటో కెమెరాలో అలా కనిపిస్తున్నాయి నాకు. లైట్ బంద్ కదా. దీని ప్రైస్ చెప్తాను, 10,000 తిరిగింది. ఓకే, ఈ కెమెరాలు అన్నీ పడుతున్నాయి. ఓకే సార్, ఓకే చూడదు సార్, చూడదు కారు చూడండి సార్, ఎంత బాగుంది చూడండి సార్ కారు. ఓకే సార్ 3,20,000 ఫైనల్ ప్రైస్ సార్. 3,20,000, 10,000 తిరిగింది. 2016 టాప్ ఎండ్ K8 అంటే KUV 100లో టాప్ ఎండ్ K8. K6 అమ్ముతున్నారు సార్ 290. 3 లక్షలు K6 అమ్ముతున్నారు. 10,000 తిరిగింది సార్ కార్. ఇది బ్రాండ్ న్యూ. టైర్లు ఇంకేం చూసుకోకలేదు. బ్రిడ్జ్ స్టోను, డే టైం రన్నింగ్ లైట్స్, చాలా బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మంచి కార్లు మరి మీకు నేను ఇవ్వాలి అంటే నాకు సపోర్ట్ చేయాలి మీరు. ఇంత తక్కువ రీడింగ్ తిరిగి ఇంకా తక్కువ రీడింగ్ తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాను, కానీ ఎవరు అమ్ముతారు సార్ అంత తక్కువ రీడింగ్ తిరిగి సార్? 10,000 తిరిగినాయి. ఇది పవర్డ్ బై ఎం ఫాల్కన్ సార్, పవర్డ్ బై ఎం ఫాల్కన్ సార్. 8,50,000 రూపాయల కారు సార్, సుమారుగా నేను చెప్తున్నాను. 8,50,000 రూపాయల కారు కొని అది ఎన్ని సంవత్సరాలు అయిందనేది అది మనం కొనేవాళ్ళం ఆలోచిస్తాము. బట్ 10,000 తిరిగి ఏమీ తిరగకుండా ఆ కారు మనకి 3 లక్షలకి 4 లక్షలకి అమ్ముతుంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది సార్? అంటే వాళ్ళేం బాధపడితే మనకెందుకు కానీ చెప్తున్నాను సార్. అంత తక్కువ తిరిగిన కారు 3,20,000 రూపాయలకి ఫైనల్ ప్రైస్. మళ్ళీ అందులో 12,000 రూపాయలు ఆర్టీఓ కట్టాలి సార్. వీళ్ళు ఆర్టీఓకి మధ్యలో మన ఫ్రెండ్ ఉంటాడు కదా ఏజెంట్కి, వాడికి ఇవ్వాలి 12,000 అందులో పేపర్ వర్క్కి. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇది మంచి రేటు. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లుగా మరి నాకు 50,000 60,000 ఎంతో ట్యాక్స్ వస్తుంది సార్. దీనికి 60,000 రావచ్చు, 70,000 రావచ్చు. అప్రాక్సిమేట్లుగా 60,000 చెప్తున్నాను ట్యాక్స్ సార్. ఓకే సార్, 3,20,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ సార్. మంచి కారు సార్. ఇలాంటి కార్లు మీకు మరిన్ని కార్లు కూడా నేను ట్రై చేస్తున్నాను. మంచి కార్లు మన దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఓకే సార్, చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్, నమస్తే. నేను మర్చిపోయాను, మీకు ఒక 2 డేస్లో నేను 30వ తారీఖు ప్రయాణం సార్, కాకినాడ వెళ్తున్నాను. ఫ్రెండ్ మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్. సరే వెళ్ళాలి సార్, నేను వెళ్తున్నాను. మళ్ళీ నేను 8 ఫస్ట్ వీక్ ఎండింగ్లో నేను వస్తాను సార్ మళ్ళీ కలకట. మీ అందరి ఆశీర్వాదంతో వస్తాను. మంచి కార్లు చూస్తాను. ఈరోజు 3 కార్లు డెలివరీ అవ్వాలి. అది ఇంకా ఇప్పటికీ డ్రైవర్లు రాలేదు, వెయిటింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సార్, ఇబ్బంది ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదో కార్లు పెడితే మీకు అప్డేట్ వస్తాయని చెప్తున్నాను. అంటే మీరు వాట్సాప్ నెంబర్కి రమేష్ గారి నెంబర్ ఉంటుంది, 2వ నెంబరు లేదా ఫస్ట్ నెంబర్ రమేష్ గారితో పెడతాను. ఆ నెంబర్కి మీరు హాయ్ పెట్టండి, గ్రూప్ లింక్ పంపిస్తారు. ఓకే సార్, రమేష్ గారికి ఏమైనా ఉంటే ఫోన్ చేయండి సార్ ఆయనకి. థ్యాంక్ యూ సార్, నమస్తే.